హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసిప్ అడ్డా తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు ఎట్లా మారిపోయారో మనం తెలుసుకుందాం. అయితే మొదటిగా కావ్య కళ్యాణ్ రామ్ గురించి మనం ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గంగోత్రి మూవీలో వలంకి పిట్ట అనే పాట ద్వారా ఎంతో ఫేమస్ అయిన కావ్య, అలాగే బాలు సినిమాలో కూడా ఎంతో ఫేమస్ అయింది. అలా చాలా సినిమాల్లో నటించిన కావ్య ఇప్పుడు హీరోయిన్గా కూడా చాలా సినిమాలు తీసింది. మసూదాలో, అలానే బలగంలో మూవీలో కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆనంద్ వర్ధన్ సూర్యవంశం అనే మూవీ ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్గా మనకు ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. అంతవరకే కాదు, ఎన్నో సినిమాల్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా మనల్ని మెప్పించారు. అయితే తను ఆనంద్ వర్ధన్ హీరోగా నిద్రించు జహాపన అనే మూవీ ద్వారా తెరంగేట్రం చేశారు. అది అంతగా ఆడలేదు. దాని తర్వాత ఏ మూవీస్లో కూడా కనిపించలేదు. తర్వాత చైల్డ్ యాక్టర్ నేహ విక్రమార్కుడు మూవీ ద్వారా మనందరికీ ఎంతో ఫేమస్ అయిందని తెలుసు. అంతేకాకుండా ఎన్నో సినిమాల్లో కూడా తను మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే నేహ ఇప్పుడు అబ్రాడ్లో హైయర్ స్టడీస్ కోసం వెళ్ళున్నారని సమాచారం. అయితే తన లుక్స్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. తను ఎంతో చేంజ్ అయిపోయి ఎంతో స్టైలిష్గా ఉన్నారు. అయితే ఈ పిక్స్ మనం చూద్దాం. తరుణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆదిత్య 369, అంజలి అనే మూవీస్లో చైల్డ్హుడ్ యాక్టర్స్గా సూపర్ పేరు తెచ్చుకొని ఎన్నో అవార్డ్స్ని సొంతం చేసుకున్నారు. అయితే తన పెద్దయ్యాక కూడా మంచి యాక్టర్గా పేరు తెచ్చుకొని ఎన్నో సూపర్ డూపర్ మూవీస్ మనకు అందించారు. కానీ దాని తర్వాత ఎందుకో తెలియదు కానీ అంత పెద్ద సక్సెస్ రాలేదు. ఇప్పుడు మూవీస్కి దూరంగా ఉంటూ వాళ్ళ ఫాదర్ బిజినెస్ చూసుకుంటున్నారని సమాచారం. బేబీ శ్యామిలి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అంజలి మూవీలో ఎంత మంచి పేరు తెచ్చుకుందో మనందరికీ తెలిసిందే. జగదేక వీరుడు అతిలోక సుందరిలో కూడా ఎంతో క్యూట్గా మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే ఎన్నో మూవీస్లో నటించిన తను ఓయ్ అనే సినిమా ద్వారా మన తెలుగు ప్రేక్షకుల ముందరకు వచ్చారు. అది యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత ఏ మూవీస్లో కూడా కనిపించలేదు. కానీ అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా తన ఫొటోస్ని పెడుతూ ఉంటారు. తేజ సజ్జా ఇంద్ర మూవీ ద్వారా చూడాలనుంది, బాలు, అలానే చాలా సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే రీసెంట్గా తను ఎంత పెద్ద సూపర్ స్టార్ అయ్యాడో మనందరికీ తెలిసిన విషయమే. హనుమాన్, రీసెంట్గా వచ్చిన మిరాయి మూవీ ద్వారా కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకొని టాలీవుడ్లో అప్కమింగ్ హీరోగా ఎదుగుతున్నాడు మన తేజ సజ్జా. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అనే మూవీ ద్వారా ఎంతో ఫేమస్ అయిన నాగా అన్వేష్ ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆ సినిమాలో ఎంతో మంచిగా నటించి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించాడు. కానీ రీసెంట్గా తను హీరోగా వినవయ్య రామయ్య అనే మూవీ ద్వారా పరిచయం అయ్యాడు. కానీ అది పెద్ద సక్సెస్ కాలేదు. అయితే తను పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యి ఎంతో హ్యాపీగా ఫ్యామిలీని లీడ్ చేస్తున్నాడు. ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ అనుష్క మల్హోత్రా. డాడీ మూవీ ద్వారా ఎంతో ఫేమస్ అయింది అనుష్క. అయితే ఆ తర్వాత కూడా కొన్ని చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమాలు నటించినప్పటికీ తర్వాత తను ముంబైకి షిఫ్ట్ అయిపోయి పెద్దగా మూవీస్లో కనిపించలేదు. ఎన్నో మూవీస్ ఆఫర్స్ కూడా తను కోల్పోవడం జరిగింది. ఇప్పుడు ముంబైలోనే తను హీరోయిన్గా ట్రై చేస్తుందని సమాచారం. సోషల్ మీడియాలో తన ఫొటోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు అనుష్క. దేవుళ్ళు అనే మూవీ ద్వారా ఎంతో మంచి పేరు తెచ్చుకుంది నిత్యా శెట్టి. అయితే ఆ మూవీలో ఎంతో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. చాలా మూవీస్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా చేసింది. కానీ దాని తర్వాత హీరోయిన్గా కూడా కొన్ని మూవీస్లో మనల్ని మెప్పించారు. అయితే రీసెంట్గా అయితే ఏ మూవీలో మనకు కనిపించలేదు. కానీ వచ్చిన మూవీస్ అన్నిట్లో కూడా తను మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించారు. రీసెంట్గా అయితే ఏ మూవీస్లో కనిపించట్లేదు. తర్వాత ఆర్టిస్ట్ దివ్య నాగేష్ ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అరుంధతి మూవీలో చిన్నప్పటి అనుష్క క్యారెక్టర్లో ఎంత మంచి పేరు తెచ్చుకునిందో మనందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత పెద్ద చైల్డ్ ఆర్టిస్ట్గా పెద్ద మూవీస్లో కనిపించలేదు. కానీ తను ఇప్పుడు మ్యారేజ్ చేసుకొని ఎంతో హ్యాపీగా ఫ్యామిలీతో సెటిల్ అయ్యారని సమాచారం. ఇది ఫ్రెండ్స్ ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.